అండ్ అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చారు ఇండియాకి. ఇక్కడ కొంతకాలం డాక్టర్ గా వర్క్ చేసినట్టున్నారు, సబ్జెక్ట్ కరెక్షన్ అపోలోలో వర్క్ చేసినట్టున్నారు మీరు. సో ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మీకు. ఒక్కసారి మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసిన తర్వాత రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లా ఉంది, ఫ్రెండ్స్ రియాక్షన్ ఎట్లా ఉంది? స్కూల్ ఫ్రెండ్సే అండి ఇక్కడ, ఎందుకంటే నేను ఇంటర్ తర్వాత బయట వేరే కంట్రీకి వెళ్ళిపోయాను. సో అందరూ స్కూల్ ఫ్రెండ్సే. దే వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు అదంటారు ఎప్పుడు అనుకోలేదే అసలు, ఎప్పుడు చదువుతా ఉంటావు, లైక్ వీవర్ ఆల్ లైక్ అందరం టాపర్ బ్యాచ్, అందరు మమ్మల్ని తిట్టుకునే బ్యాచ్ అనమాట. ఎప్పుడు చదువుకుని టీచర్స్ మ్యామ్ చూడండి దే ఆర్ నాట్ స్టడీయింగ్ అని చెప్పే బ్యాచ్. సో దే వుడ్ ఆబ్వియస్లీ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ మీ, బట్ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ యునో గివింగ్ యువర్ స్పేస్ అండ్ యువర్ పాత్. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ ప్రౌడ్. చాలా బాగా చేసామని చెప్తారు నా పర్ఫార్మెన్సెస్. అండ్ ఈరోజు మై ఫ్రెండ్స్ వర్ టెక్స్టింగ్ ఇన్ ద గ్రూప్, పొలిమేర తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ రావాలి నీకు, యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్, యూఆర్ డూయింగ్ వర్క్, ఆ సక్సెస్ రావాలి ఈ ఫిలింతో, ఐ నో వీ నో ఇట్ విల్ హ్యాపెన్ అనేసి. సో దే వెరీ ఎంకరేజింగ్. అండ్ డాక్టర్స్ అంటే కొంత ఓసిడి ఉంటుంది, జనరల్ గా పబ్లిక్ అంతా అనుకునేది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఈ లైఫ్ కి వచ్చేసరికి కంప్లీట్ గా ఆపోజిట్, టైమింగ్స్ ఉండవు దీంట్లో, కరెక్ట్ టైం కి తిని వాడుకుంటే ఉండవు. బికాస్ వీల్ డూ నైట్ డ్యూటీస్ సమ్ టైమ్స్. డాక్టర్ సర్జరీస్ చేస్తారు, వీ హ్యావ్ టు అసిస్ట్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు. సో సర్జరీస్ ఎమర్జెన్సీ పడతాయి కదా, మనకు తెలియదు. అండ్ మాకు రొటేషన్స్ ఉంటాయి ఎమర్జెన్సీ వార్డ్ లో ఆర్ యూనో గైన్, అట్లాగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ లో రొటేషన్స్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి. సో అక్కడ జస్ట్ జనాలు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఎక్కడ కష్టాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కష్టాలు అక్కడే. యూ హ్యావ్ టు గో అట్ ఎనీ టైమ్ యూ గెట్ అ కాల్ అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్. సడన్ గా పేషెంట్స్ వస్తారు, యూ హ్యావ్ టు యూనో గో అండ్. సో అక్కడ ఇక్కడ కాకపోతే ఆ ఓసిడి థింగ్, వన్ థింగ్ ఇస్ వెరీ లైక్ వీఆర్ వెరీ హ్యాబిచుయేటెడ్ టు క్లీనింగ్ అవర్ హ్యాండ్స్. సెట్ లో కూడా పాపం నా అసిస్టెంట్ శానిటైజర్ పట్టుకుని రెడీగా నుంచుంటాను. నేను పిలిచిన వెంటనే ఫస్ట్ థింగ్ హిల్ డూ, నేను అడగకుండానే ఫస్ట్ శానిటైజర్, బికాస్ నేను టేక్ వెళ్ళక ముందు శానిటైజ్ చేసుకుంటాను, టేక్ నుంచి వచ్చాక శానిటైజ్ చేస్తాను, ఎవరితో షేక్ అండ్ మళ్ళీ శానిటైజ్. ఐ బికమ్ సో, అంటే కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు. సో ఇట్ ఈస్ నాట్ ఓసిడి అండి, ఓసిడి ఇస్ అ వెరీ బిగ్ టర్మ్, బట్ స్టిల్ యా కొంచెం అందరి మీద పోలిస్తే కొంచెం ఎక్సెసివ్ క్లెన్జింగ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయి. అండ్ కోవిడ్ టైంలోనే కొంచెం, అంటే కోవిడ్ కంటే ముందే కొంచెం మీరు ఇండస్ట్రీకి వచ్చినటువంటి సిచ్యువేషన్, చిన్న చిన్న రోల్స్ అయినా సార్, ఆ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, ఎస్పెషల్ ఆ 6 months నుంచి ఆల్మోస్ట్ 2 years వరకు కూడా ఏం చేశారు? ఆ టైంలో ఏం చేశారు? ఐ వాజ్ రైటింగ్. ఓకే, ఐ వాజ్ రైటింగ్ అండ్ ఇలానే నాలానే క్రియేటివ్ గా ఏదో ఒకటి చేయాలని ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అదే. అందుకని పొలిమేరలో 3 ఐ వాజ్ ఇన్ ద రైటింగ్ టీమ్. డౌన్ ద లైన్ నేను అనుకున్నాను యాక్టింగ్ వర్కౌట్ అవ్వకపోతే ఏముంది, ఇండస్ట్రీలో ఉండి మనం రాసుకొని డైరెక్ట్ చేద్దాము, డౌన్ ద లైన్ విల్ చెప్పినట్టు మల్టీ టాలెంటెడ్. సో దట్ ఈస్ వై ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ ఏడీ, బికాస్ నా లక్ పైన నాకు అంత నమ్మకం లేదు ఆ టైంలో. ఇప్పుడు కూడా అంటే అదే, అంటే ఇప్పుడు నా కష్టాన్ని నమ్ముకుంటా వచ్చాను అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ హార్డ్ వర్క్ విల్ సస్టైన్ అని. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ ఫెల్ట్ అందరూ అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుంటే ఇట్స్ కొలాబరేటివ్ ప్రాసెస్ కదా. ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ మీద కనిపించే మాకు ఎక్కువ పేరు వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరు లేకుండా మేము లేము. సో రైటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డిఓపి ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎడిటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, యాజ్ అన్ యాక్టర్గా మాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళందరూ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి నేను ఏడీగా వర్క్ చేసి వాళ్ళ దగ్గర సార్ ఇదేంటి మ్యామ్, సో ఐ యూస్ టు ఈట్ దర్ బ్రెయిన్స్. అమ్మ వచ్చింది క్వశ్చన్ బ్యాంక్ అనుకుంటారు వాళ్ళు. సో యా. అండ్ కామాక్షిలానే చాలా మంది అమ్మాయిలు ఇంకా ఇండస్ట్రీలోకి రావాలి, మా అందరినీ ఎంటర్టైన్ చేయాలి. సో ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నటువంటి అమ్మాయిలకి ఏం చెప్తారు కామాక్షి? ప్లీజ్ కమ్. చాలా ఇయర్స్ అయిపోతుంది తెలుగు స్క్రీన్ పైన తెలుగు హీరోయిన్స్ని చూసి. నేను ఎప్పుడో భానుప్రియ గారు ఆ టైంలో చూశాను. అండ్ ఎవరికైనా యాక్చువల్లీ అమ్మాయిల కన్నా నేను వాళ్ళ ఫ్యామిలీస్కే ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. బికాజ్ నేను ఇక్కడ పుట్టిన ఒక తెలుగు అమ్మాయినే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయినే. అండ్ నా ఫ్యామిలీకి కూడా దే హ్యాడ్ దేర్ ఓన్ డౌట్స్. వాళ్ళు డౌట్స్ ఉన్నాయి, ఒక ప్రొఫెషన్ నోబుల్ జాబ్ వదిలేసి, సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ వదిలేసి ఒక తెలియని ఫీల్డ్లోకి వెళ్తుంది అనేసి. సేఫ్టీ కన్సర్న్స్ అయితే పెట్టుకోకండి, బికాజ్ ఎక్కడ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. మన జీల్ అండ్ మన అంబిషన్ జెన్యూన్ అయితే ఏ రోజుకైనా సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మన డోర్ని నాక్ చేస్తుంది. అక్కడి వరకు వాళ్ళు వెళ్ళాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. గివ్ యువర్ డాటర్స్ అ ఛాన్స్ if they are dreaming to be an actor or be on a big screen. మీరు చేయగలిగేది ఏమైనా ఉంటే
సపోర్ట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ బిల్డ్ దేర్ క్రాఫ్ట్. వాళ్ళ క్రాఫ్ట్ని వాళ్ళు నమ్ముకొని, వాళ్ళ హార్డ్ వర్క్ని వాళ్ళు నమ్ముకుంటే ఎప్పటికైనా యూనో దిల్ గ్రో. అండ్ ఫైనల్గా అగాధ ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? అగాధ ఎందుకు చూడాలి అంటే కొన్ని సినిమాలు పెద్ద స్క్రీన్ పైన 70 mm అట్మస్ సౌండింగ్లో చూస్తేనే మనకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అరుంధతి మూవీ మీరు ఓటీటీలో చూసారనుకోండి, బాగుంటుంది. మీరు థియేటర్లో చూసి ఉండుంటే, నేనైతే చూశాను, సో ఎక్స్పీరియన్సే వేరు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదంటే అగాధ ఖచ్చితంగా 14th August థియేటర్లోనే చూడాలి. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా వెళ్ళిపోయి చూడండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం మంచి పని చేశామని థియేటర్కి వచ్చాను అనుకుంటారు. అండ్ ఎంఎస్ రాజు గారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దేవిపుత్రుడి తర్వాత ఒక ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసి ఒక డివైనిటీని పెట్టి ఒక థ్రిల్లర్ మూవీ చేశారు. సో ఇట్స్ హిస్ కమ్ బ్యాక్ అండ్ ఇట్స్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్.